నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తొలి రోజు చంద్రబాబును విచారించిన సిఐడి అధికారులు. కేసుకు సంబంధించి ఆధారాలను ముందు ఉంచినట్టు సమాచారం. అంగల్లు కేసులో బెయిల్పై విడుదలైన దుమ్మలపాటి రమేష్. చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులతో జైలుకు పంపారని ఆగ్రహం. షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న వీర్లపల్లి శంకర్. మెట్పల్లి పట్టణంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి విచారణ తొలి రోజు విచారణ ముగిసింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేతను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఆయనకు 50 ప్రశ్నలు సంధించారని తెలిసింది. మొత్తం సిఐడి బృందం 120 ప్రశ్నలతో వెళ్ళినట్లు, అయితే ఇందులో 50 ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు సమాచారం. చంద్రబాబు సమాధానాలను వీడియో రికార్డ్ చేశారు. ప్రశ్నించే సమయంలో కేసుకు సంబంధించి ఆధారాలను టీడీపీ అధినేత ఎదుట పెట్టినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించినట్లుగా తెలుస్తోంది. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో 9 మంది అధికారులు ప్రశ్నించారు. 2 మీడియేటర్లు, 1 వీడియోగ్రాఫర్ ఉన్నారు. కాగా కోర్టు సాయంత్రం 5 గంటల వరకే విచారణ చేయాలని ఆదేశించింది. నేడు కూడా ఆయనను సిఐడి విచారించనుంది. Arresting while taking technique have to show it kada అని చెప్పాడు. Before we produce before the court, we providing you all the material to the legal consequences. లింక్ చేసిన డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. నేను ప్రొవైడ్ చేస్తా ఉంటామండి. ఇస్తే బాగుంది. నా పేరు ఎఫ్ఐఆర్ లో లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. సార్, ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా. చేస్తాం సార్. అది నాకు కాదు. ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా నేను అడుగుతాను. సార్, దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది. ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు డైరీని పెట్టి ప్రెజెంట్ చేస్తాను సార్. ఏం జరిగింది అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను చేస్తానన్నారు. కానీ నన్ను అరెస్ట్ చేసే మునుపు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ హైకోర్టు జరిగింది. అవన్నీ మాకు ఇవ్వాలి కదా. కోర్టులో ప్రొడ్యూస్ కాదు అది సార్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే దీని ప్రకారం పేరు హై హ్యాండెడ్నెస్ కాదా అని అరెస్ట్ అడుగుతాను. కాదండి, అందరినీ కాదండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమా ఫేస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. ప్రీమా ఫేస్గా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది రైటింగ్ లో ఏదైనా చూపించాలి కదా. బిఫోర్ అరెస్టింగ్ చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. అవినీతి చేసి జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో అవినీతి చేయని చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులతో జైలుకు పంపి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని మాజీ ఎమ్మెల్యే దుమ్మాలపాటి రమేష్ ఆరోపించారు. అంగల్లు ఘటనకు సంబంధించిన కేసులో బెయిల్పై మదనపల్లె చేరుకున్న దుమ్మాలపాటి రమేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవానీ ప్రసాద్, ఎస్సీ మస్తాన్, రఫీ, దొమ్మలపాటి యశస్విరాజ్, దొమ్మలపాటి చాణక్య తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబుకు, నారా లోకేష్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వానికి నిమజ్జనం చేసే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మేము ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అతను చేసిన తప్పుల వల్ల 16 నెలలు జైల్లో ఉండి ఎదుటోళ్లను కూడా కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్టులు, ఎఫ్ఐఆర్లో పేరు లేని కేసుల్లో అరెస్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ కాల దీంట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కేసు, మళ్ళీ ఈరోజు అంగళ్ళు కేసులు, ఇట్లా రకరకాల కేసులు బనాయిస్తూ కనీసం అతని వయసు రీత్యా సరైన నువ్వు జైల్లో పెట్టావు, సరైన సదుపాయాలు, అతనికి సరైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించకుండా
మానసికంగా హింసిస్తూ రాబోయే రోజుల్లో నువ్వు అతిపెద్ద తప్పు చేస్తుండవు జగన్ రెడ్డి. రాబోయే రోజుల్లో నీ తప్పులన్నీ కూడా, నీ పాపాలు, నీ తప్పులు అన్ని శాపాలై చుట్టుకుంటాయి. ఈరోజు నువ్వు చెప్తానటువంటి జై జ్యూస్ ఇట్లా ఒక్కటి కాదు 100 తప్పులు ఉన్నాయి, 100 డబ్బులు తినే సందర్భాలు ఉన్నాయి అక్రమంగా సంపాదించి. ఈరోజు నిన్న కూడా ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ధర్నా చేస్తూ షాపులో పోయి చెక్ చేస్తే 1,00,000 రూపాయలకు 700 రూపాయలు గవర్నమెంట్ లెక్కల్లో రాసినారు. మిగతా డబ్బులన్నీ ఎక్కడికి పోతాండాయి? నీ తాడేపల్లి ప్యాలెస్కి వస్తాండాయి. తద్వారా నువ్వు అక్రమ సంపాదన పెంచుకుంటాడు. గతంలోనే నీ తండ్రి ఉన్నప్పుడు 1,00,000 కోట్లు తిన్నటువంటి వ్యక్తులు నువ్వు వ్యవస్థల్ని ఈరోజు గుప్పెట్లో పెట్టుకొని కొంతమంది బ్యూరోక్రాట్స్లో నువ్వు వాడుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు మాట్లాడితే లోకేష్ మీద, రామోజీరావు గారి మీద, దేవినేని ఉమాను అరెస్టి, కొలికిపూడి శ్రీనివాసన్ అరెస్టి అనే అంటే ఎవరు నిన్ను ప్రశ్నిస్తే, ఏ ప్రజలైతే నీకు తిరగబడితే వారందరినీ అక్రమ అరెస్టులు. ఈరోజు కోర్టులను కూడా నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు. ఏ అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి దాదాపు 157 మందిని ఒక కేసులో, 20 మందిని ఒక కేసులో, పుంగునూరులో పోతే 500 మంది మీద కేసులు పెట్టి ఈరోజు 45 రోజులుగా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉండవు. ఎంతోమందిని అరెస్ట్ చేసినావు. కొంతమంది నిన్నంతా కూడా యాంటిసిపేటరీ బెయిల్ మేము కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. నమస్కారం. ఇది పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని ఈరోజు వెన్నెముక వీపుల మీద వేసుకొని మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అహర్నిశలు ఆయన నిత్యము అది ఆయన తెలుగుదేశం అంటే ఆయన ఒక దేవాలయం లాగా చూసుకొని ఈరోజు పార్టీని, ప్రజలను, కార్యకర్తలను నడిపించుకుంటూ ఉన్న సందర్భంలో మరి ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన ఘోరమైన సమస్యను ఎప్పుడు చూడనిది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో మాత్రము ఎక్కడ ఎవరు కని విని ఎరగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి అనిపించుకున్న ఆయన్ను 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఏలిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను తీవ్రంగా రాజమండ్రి జైల్లో తుక్కుగూడ విజయబేరి సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలకు, పత్రికా సోదరులకు నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కొరకు పేదలకు అండగా నిలిచే 6 పథకాల అమలు గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ప్రతి మండల స్థాయి, బ్లాక్ స్థాయి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 500 మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని మరొక కార్యక్రమం. వాస్తవానికి ఈ కార్యక్రమం మేము అనుకున్నది కాదు. గత 3-4 రోజుల నుంచి మొన్న ఒక తండాలో వెళ్ళడం జరిగింది జాయినింగ్ కోసం. అంతకుముందు పుల్చర్ల తండాలో పోవడం జరిగింది. పుల్చర్ల కుంట తండ కదా, తండాలో పోవడం జరిగింది. అక్కడ గమనించిన విషయం ఏంటంటే తండాలు పేరుకైతే ఏర్పాటైనాయి కానీ
పరిశుద్ధమైన మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు అనేది మా నోటీస్కి రావడం జరిగింది. ప్రతి తండాలో కూడా ప్రతి ఒక్క గిరిజన కుటుంబం ఈ రోజుకి నీళ్లు కొనుక్కొని తాగుతుంది అన్న విషయం స్పష్టంగా అర్థమైంది. దాని తర్వాత మేము బేరీ చేసి అనేక తండాల్లో ఇప్పుడు మా గిరిజన సంఘం పిల్లలు గిరిజన సంఘం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గత 4 రోజుల నుండి మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఆర్డీఓ ఆఫీస్ వద్ద సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని వారు వాపోయారు. స్వయానా మంత్రి సవితా ఇంద్రారెడ్డి 1000 రూపాయల నుండి 3000 పెంచుతూ పెంచిన జీతాలు జూలై మాసం నుండి ఇస్తామని చెప్పారని, మంత్రి కూడా మాట తప్పారని, తాము ఎవరితో చెప్పుకోవాలి తమ గోడు అని ప్రశ్నించారు. మెట్పల్లి డివిజన్ 4వ రోజు ఈరోజు మేము సమ్మె చేయబట్టి మధ్యాహ్న భోజన వర్కర్లము. ఇది 4వ రోజు మేము సమ్మె చేయబట్టి మెట్పల్లి డివిజను ఇది 2వసారి మేము ఎమ్మెల్యేకు వినతి పత్రం లెటర్ ఇవ్వడము. కనీసం ఫస్ట్ సారి ఇచ్చినప్పుడు సబితా ఇంద్రారెడ్డి మేము మీ బిల్లులు ఎత్తాము, మేము మీ అన్ని కోరికలు నెరవేరుస్తామని మాకు హామీ ఇస్తే మళ్ళీ స్కూళ్ళలో పోయి వంట చేసినాము. గణేష్ మంటపాల వద్ద గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు 24 గంటల వరకు కనీసం 2 వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని, లడ్డూ, హుండీ మొదలైన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని నాగర్ కర్నూలు పోలీసులు సూచించారు. గణేష్ మంటప నిర్వాహకులతో వారు సమావేశం ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు వీలుగా నిర్వాహకులు తప్పనిసరిగా బకెట్లలో తగినంత నీరు మరియు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోషల్ వర్కర్స్కి, నాగర్ కర్నూలు యువత అందరికీ మా పోలీస్ తరఫున నమస్కారం చెప్తున్నాము. ఈ గణేష్ నిమజ్జనం గురించి ఎవరి ఇయర్ ఇది మన దగ్గర సహజమే పీస్ కంపెనీ అనేది పెట్టుకోవడము. కాకపోతే ఈ సంవత్సరం మనకు 2 ప్రోగ్రామ్స్ ఒకటేసారి వస్తున్నాయి. గణేష్ నిమజ్జనము ప్లస్ మిలాదులవి. ఈ ప్రస్తుతానికైతే మన హైదరాబాద్లో మిలాదులవిని పోస్ట్పోన్ చేసి 1 తారీఖు ప్రోగ్రామ్ 1 తారీఖు పోస్ట్పోన్ చేశారు. ఇది 28కి ఉన్నది కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి మత పెద్దలు ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని కొంచెం మిలాదులవి ప్రోగ్రాన్ని మీకు మా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. మేము ఎందుకంటే అందరి తరఫున వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నట్టుగా మన దగ్గర కూడా మీరు 1 తారీఖు పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత గణేష్ మండపాలలో కొన్ని సూచనలు పత్రికేయులు మా తరఫున అందరికీ తెలియజేస్తే బాగుంటుంది. అంటే అందులో కొన్ని గణేష్ మండపాల దగ్గర వాలంటీర్స్ ఉంటారు కదా, 24 అవర్స్ 2 వాలంటీర్స్ ఉంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది. సో ప్రతి మండపం దగ్గర వాలంటీర్స్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేటట్టు అక్కడ వాటరు, తర్వాత ఇసుక, ఫైర్ను అదుపులో తేవడానికి అందుబాటులో ఉంచుకుంటే మంచిది. తర్వాత మన గణేష్ టెంపుల్ దగ్గర అఖండ దీపం ఉంటుంది కదా, దాన్ని పర్మనెంట్గా ఒక దగ్గర మట్టి పాత్రలో కానీ బియ్యంలో కానీ ఒక సెక్యూర్ ప్లేస్లో పెట్టుకోండి. దానివల్ల ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ మండపాల చుట్టూ టెంట్లు వేస్తుంటాం. ఈ ఆగస్టు మనకి ఈ వినాయక చవితి సీజన్ ఎప్పుడు కూడా మనకు మ్యాక్సిమం వర్షాలు ఉంటాయి. ఇది రైన్ సీజన్ ఉంటుంది, గాలి దుమారాలు వస్తుంటాయి.
ఈ టెంకు అనేది జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నవరాత్రి వినాయక ఉత్సవాల్లో భాగంగా వాసవి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో బొజ్జగణపయ్య ఉత్సవాన్ని ఆర్యవైశ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలో భాగంగా వెండి వినాయకునికి పురోహితులు మారుతి శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వెండి వినాయకునికి 10 క్వింటాళ్లకు పైగా శర్కరాభిషేకం, అష్టోత్తర శత సువర్ణ పుష్పార్చన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం గౌరవాధ్యక్షులు కోట సుమన్ని, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు రాంబాబు ఘనంగా సన్మానించారు. జై వాసవి మెట్పల్లి పట్టణ ఆర్వై సంఘ ఆధ్వర్యంలో 9 రోజులు నవరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఒక అభిషేకం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చక్రాభిషేకం. ఇటు చక్రాభిషేకం విశిష్ట ఏమిటి అనగా కిలోపావు చక్కెర పోసుకొని మొక్కుకుంటే అట్టి కోరికలు మళ్ళీ సంవత్సరంలోపు నెరవేరుతాయని చెప్పి ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం నిత్యం మంది భక్తులు పెరుగుతూ వస్తున్నారు. వాళ్ళు కోరికలు నెరవేరాక వచ్చి వాళ్ళకి తోచినంత చక్కెర సమర్పించిపోతారు. చాలా దూర ప్రాంతాల నుంచి నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వచ్చి మొక్కు చెల్లించుకొని పోతారు. ఇట్టి ఘనత మా ఆర్వై సంఘం రావడానికి మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. నేను నూతనంగా మన అధ్యక్షుడు ఎన్నికయ్యాను. ఈ సంవత్సరం నేను కూడా మొక్కుకున్న కోరిక ఏంటంటే మా మెట్పల్లి ప్రాంతం అంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో అనేక గిరిజన తండాల్లో వాటర్ ప్లాంట్ సౌకర్యం లేక అపరిశుభ్రమైన నీటిని గిరిజనులు తాగుతున్నారని, వారి కోసం పరిశుద్ధమైన జలాన్ని అందించేందుకు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ 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 సంత్ సేవాలాల్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. షాద్నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్లో గల విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 250 నుండి సుమారు 300 జనాభా గల తండాల్లో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. సుజల అనే పథకంలో ఎవరికైతే ఇబ్బంది ఉందో తండాల నుంచి, ఆ తండాల యువకులందరికీ మేము పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ తండాల్లో ఉన్న యువకులు స్వచ్ఛందంగా మాకు ఫిల్టర్ ఏర్పాటు చేయండి అని మాకు ఒక లెటర్ ఇస్తే, అక్కడ స్థలాన్ని చూపిస్తే 10 రోజుల్లో వాళ్ళ తండాల్లో ఫిల్టర్ ఏర్పాటు చేయించే విధంగా మేము కృషి చేస్తామని, దాన్ని నిర్వహించుకోవడానికి 1 సంవత్సరం వరకు ఉచితంగా ఉంటుంది. 1 సంవత్సరం వరకు నిర్వహణ ఖర్చులు కూడా మా ట్రస్ట్కి, దాని తర్వాత నిర్వహించుకునేది ఆ తండా యువకులే నిర్వహించుకోవాలని చెప్పి కూడా ఆ కమిటీగా ఏర్పడాలని చెప్పి ఆ యువకులందరినీ కోరుతా ఉన్నాం. ఒక డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తే ఇక ముందు రాజకీయాలకు సంబంధం లేకుండా వారు ఏ పార్టీలో ఉన్నారో, అది రాఖీ పండగ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న అందరూ అక్క చెల్లెలందరూ కూడా ఒక చీరని 2 రాఖీల్ని కానుకగా తీసుకొని వారి కుటుంబంలో ఉన్న అన్నదమ్ములకి ఈ రాఖీని కట్టి కుటుంబంలో మళ్ళా సఖ్యతని ప్రేమాన్ని పెంచుకొని ఈ చీరని వాళ్ళ అన్న దగ్గర నుంచి తీసుకునే విధంగా డిజైన్ చేసిన ప్రోగ్రాం ఈ రోజుకి పూర్తయింది. దీనిలో భాగంగా 97,000 మంది మహిళలకి కానుక అందజేయడం జరిగింది. 20,000 మంది యువకులకి హెల్మెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10,000 మందికి కూడా హెల్మెట్లు మరొకసారి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు 9,100 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. అనేక మంది యువకులు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మాకు మళ్ళీ కావాలని విజ్ఞప్తి చేసినందువల్ల మరొక 3 రోజులు పొడిగించినందువల్ల మరొక 5,200 అప్లికేషన్ రావడం జరిగింది. అంటే సుమారుగా 14,300 డ్రైవింగ్ లైసెన్స్. కొత్తగూడెం క్లబ్లో 24న జరిగే గద్దర్ జహీర్ స్మారక స్ఫూర్తి సదస్సుకు ప్రజలు ప్రజాస్వామ్య లౌకికవాదులు మేధావులు వేలాదిగా తరలిరావని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సదస్సు నిర్వాహకులు కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం
శేషగిరి భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ తుది శ్వాస వరకు ఆట పాట మాట రచనలతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ తమకు జరుగుతున్న అన్యాయాలపై ఆకృత్యాలపై పోరాడతామన్నారు. దోపిడీ పీడనలపై ప్రశ్నించి నిలదీసే తత్వాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తులు గద్దర్, జహీర్ అని పేర్కొన్నారు. వ్యక్తులు శక్తులందరూ కూడా కలిసి రావాలని చెప్తున్నాం. అట్లాగే మన దేశంలో మత ఉన్మాదాలు పాలన మొత్తం పనిచేసి మత ఉన్మాదం తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి క్రమంలో ఇవాళ ఈ దేశంలో పెట్టినటువంటి ఎవరు ఏ కులం వారైనా ఏ మతం వారైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉండేటువంటి భావాన్ని ప్రజల్లో బలంగా తీసుకుపోయినటువంటి జహీరుద్దీన్ ఆనికాని వారిని కూడా మనం పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఈ ప్రజల పక్షాన్ని కోసం వచ్చేటువంటి అవకాశాన్ని మాతో పాటు మీరు కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ఎదుగు తెలంగాణ సమాజంతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోనే ప్రజా ఉద్యమాలకు తన ఆట ద్వారా, మాట ద్వారా, పాట ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించి శ్రమజీవుల దగ్గర నుంచి, శ్రామిక మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, మేధావుల సకల రంగాల్ని సృష్టించినటువంటి ప్రజా వాగ్గేయకారుడు, తన యావత్ జీవితం జనం పక్షాన్ని నిలబడి పనిచేసినటువంటి వ్యక్తి అమరజీవి కామ్రేడ్ గద్దర్. అమరత్వం, అదేవిధంగా ఒక లౌకిక ప్రజాస్వామికవాది, సియాసత్ పత్రిక ఎడిటర్, హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో లౌకికత్వానికి, ప్రజాస్వామిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి జహీర్ అలీ ఖాన్ కూడా గద్దర్ చనిపోయినటువంటి రోజే ఆంజనేయ తరఫున చనిపోయింది. అది కొత్తగూడెం ప్రాంతం అంటే ఇక్కడ పార్టీలు, రాజకీయాలు ఏదైనా అందరం కలిసి జీవించేటటువంటి ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం. గద్దర్ అమరత్వం, జహీర్ అలీ ఖాన్ యొక్క లౌకికత్వం, ఈ రెండింటి మీద ఒక స్మారక స్ఫూర్తి సదస్సు జరపాలని ప్రజా సంఘాలు, వామపక్ష ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అనేక మంది కవులు, కళాకారులు. సికింద్రాబాద్ పార్సీగుట్ట సౌరాల బస్తీ బజరంగ్ దళ్ అసోసియేషన్ వెంకట ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. వేలాదిగా భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపై వెంకట మాట్లాడుతూ 11 రోజులు నిత్యం అన్నదానం జరగడం ఇక్కడి విశేషమని తెలిపారు. నా పేరు వెంకటన్న. మా ఏరియా వచ్చేసి పార్చిగుట్ట సౌరాల బస్తీ సికింద్రాబాద్. ఈ యొక్క అసోసియేషన్ పేరు ఏంది? బజరంగ్ దళ్ అసోసియేషన్ మాది. నేను పెట్టవాటి 25 years కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్ తోటి. అన్నదాన కార్యక్రమం ఎట్లా చేస్తారు మీరు? మేము డైలీ అన్నదానం లెవెల్ డేస్ ఉంటుంది, లెవెల్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నదానం కార్యక్రమం. అది 800 నుంచి 1000 members వరకు లంచ్ డైలీ ఉంటుంది మా దగ్గర. నిత్య అన్నదానం ఉంటుంది. పూజలు ఎలా జరిపిస్తుంటారు? ఈరోజు చాలా బాగా అయితే ఉంటాయి పూజలు. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. వినాయకుని పూజ రెగ్యులర్గా ఉంటుంది కంపల్సరీ. అందరం కలిసిమెలిసి మా ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళు అందరి సహకారంతో మంచిగా సెలబ్రేషన్ చేస్తాము. నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? నిమజ్జనం 27th ఈవినింగ్ ఉంది. 27th రోజు సాయంత్రం ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. రంగరంగ వైభవంగా వినాయకుడు బయలుదేరుతాడు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో కాంగ్రెస్ యూత్ నాయకుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని మంటపంలో ఘనంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పటాన్ చెరువు నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీరిని నందిగామ గ్రామ మాజీ సర్పంచ్ శివానందం, మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఘనంగా సత్కరించారు. వినాయకుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ గద్దర్ గాయని మధుప్రియ, వారి మిత్ర బృందం ఆటపాటలతో భక్తులను అలరించారు.
ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో బ్రహ్మాండంగా గ్రామస్తులందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని అందించే కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా మంచి పరిణామం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజలందరినీ ఆనందపరుస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు అన్ని రకాలుగా సక్సెస్గా ముందు ప్రయాణం చేయాలని సక్సెస్ఫుల్గా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి రోజు చంద్రబాబును విచారించిన సిఐడి అధికారులు. కేసుకు సంబంధించి ఆధారాలను ముందు ఉంచినట్టు సమాచారం. అంగల్లు కేసులో బెయిల్పై విడుదలైన దుమ్మలపాటి రమేష్. చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులతో జైలుకు పంపారని ఆగ్రహం. షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న వీర్లపల్లి శంకర్. మెట్పల్లి పట్టణంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. స్టే ట్యూన్ టు 95 న్యూస్.